సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. నమస్కారం, నా పేరు రాఘవేంద్ర అనందాస్. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం పాదాభివందనం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. జయసుధా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గణనీయమైన కృషి చేసిన ఆంధ్రుల అభిమాన నటి జయసుధ. సహజ నటిగా పేరు పొందిన జయసుధ అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాసులో రమేష్ చందర్ జోగాబాయి దంపతులకు పుట్టారు. ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు విజయ నిర్మల వీరి మేనత్త. 1972లో లక్ష్మీదీపక్ డైరెక్షన్లో వచ్చిన పండంటి కాపురం జయసుధకు, అప్పుడు జయసుధ వయసు 12 ఏళ్ళు. అది మొదటి చిత్రం. ఆ తర్వాత దర్శకులు ఎన్ గోపాలకృష్ణ లక్ష్మణరేఖ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చి ఆమెలోని ప్రతిభను చిత్రలోకానికి చాటారు. సరిగమలో గలగలలో ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము. సరిగమలో గలగలలో ప్రియుడే సంగీతము, ప్రియురాలే నాట్యము. చెలికాలి మూవల గలగలలో సరిగమలో గలగలలో. జయసుధ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కమల్ హాసన్, కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు ఇలాంటి అగ్ర హీరోలతో 20 తమిళ చిత్రాల్లో, 8 మలయాళ చిత్రాల్లో, 3 హిందీ చిత్రాల్లో, 1 కన్నడ, ఇలా 300 చిత్రాలపైనే నటించి 4 దశాబ్దాలపై వెండితెరపై వెలుగులు చిమ్ముతూ అభిమానుల హృదయాల్లో మహానటి సావిత్రి అంత ఎత్తుకు ఎదిగారు జయసుధ. అభినవ తారవో నాభిమాన తారవో, అభినవ తారవో నాభిమాన తారవో. శివరంజని శివరంజని, బ్రహ్మ సానబట్టిన వజ్రం జయసుధ. కుర్రకారు గుండెల్లో బీటు పెంచిన గ్లామర్ ఆంటీగా ఇప్పుడు అందాల హీరోలకి అందాల అమ్మగా రాణిస్తున్నారు జయసుధ. అగ్రదర్శకులు బాలచందర్, విశ్వనాథ్, దాసరి, రాఘవేంద్రరావు గార్ల స్కూల్ నుండి తరపీదు పొందిన జయసుధ షెహబాస్ అనిపించుకున్న నటి. వీరు నటించిన పేరు కొన్ని చిత్రాలు: ప్రేమాభిషేకం, డ్రైవర్ రాముడు, తాండ్ర పాపారాయుడు, జ్యోతి, మేఘ సందేశం, అమరదీపం, కళ్యాణి, సోగ్గాడు, శివరంజని, ఇంటింటి రామాయణం, గోపాలరావు గారి అమ్మాయి, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, కలికాలం, గృహప్రవేశం, ధర్మాత్ముడు, సీత, కుంకుమ తిలకం, ఇలా ఎన్నెన్నో చిత్రాల్లో వీరి నటన అద్భుతం. జయసుధ
1985లో నితిన్ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కొడుకులు, నిహార్, శ్రేయాంత్. జయసుధ క్రైస్తవ మతాన్ని పొంది నిరుపేద పిల్లలకు వైద్య సాయం చేయడానికి ట్రస్ట్ పెట్టిన దయాశీలి. జయసుధ కాంగ్రెస్, టీడీపీలో ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. నా జీవన సంధ్యా సమయములో ఒక దేవత ఉదయించింది. ఆ రూపమే అపురూపమై అమరదీపమై వెలిగింది. నా జీవన సంధ్యా సమయములో ఒక దేవత ఉదయించింది. జయసుధ పొందిన పురస్కారాలు: 1976లో జ్యోతి సినిమాకి ఉత్తమ నటి, అలాగే ఆమె కథ, గృహప్రవేశం చిత్రాలకు. 1982లో మేఘ సందేశం. 2008లో ఏఎన్ఆర్ జీవన సాఫల్య పురస్కారం, అలాగే ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర సంఘం జీవన సాఫల్య పురస్కారం. 2022లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం పొందిన ఉత్తమ నటి జయసుధ. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి, నా ఊహల జాబిలి రేఖలో కురిపించెను ప్రేమ లేఖలో. ఇది తీయని వెన్నెల రేయి, మది వెన్నెల కన్నా హాయి. 4.5 దశాబ్దాలుగా సహజ నటి జయసుధ సుప్రసిద్ధ ఆనాటి నటీనటులతో నటించిన అనుభవంతో నేటికి వచ్చిన పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.